సమయమతంలో గొప్పదైనటువంటి రహస్యం ఇంకోటి ఉంది చూడండి. ఇది అంతరారాధన. కౌళాచారులు ఎప్పుడూ కూడా బాహ్య పూజే చేస్తారు అని గతంలో చెప్పుకున్నాం. ఈ బాహ్య పూజ అనేది మోక్షవాదులు చెయ్యరు. సమయమతము అనేది మోక్షవాదులకు సంబంధించినటువంటి మతం ఇది. కాబట్టి వీళ్ళు బాహ్య పూజ చెయ్యరు, అంతరారాధన మాత్రమే చేస్తారు అని గతంలో చెప్పుకున్నాం. బాహ్య పూజ న కర్తవ్య, కర్తవ్య బాహ్య జాతిభిః. బాహ్య పూజ అనేటటువంటిది వాళ్ళు కేవలము లౌకిక దృష్టి కలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఈ బాహ్య పూజ అనేది చేస్తారు. వాళ్లే బాహ్య జాతులు అనబడతారు. ఎవరు చేస్తారు అంటే బాహ్య పూజరతాః కౌళా క్షపణస్య కపాలికాః దిగంబరశ్చేతిహాస వామకాః తంత్రవాదినః. ఈ బాహ్య పూజని ఎవరు చేస్తారు? కౌళులు, క్షపణికులు, కాపాలికులు, దిగంబరులు, ఇతిహాసులు, వామకులు, తంత్రవాదులు. వీళ్ళందరూ కూడా లౌకికవాదులే. వీళ్ళందరూ లౌకికవాదులే. కాబట్టి ఈ లౌకికవాదులు మాత్రమే ఈ బాహ్య పూజ అనేది చేస్తారు. మరి అంతరారాధన ఎవరు చేస్తారు? మోక్షవాదులు మాత్రమే చేస్తారు. అదే చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అంతరారాధన పరా వైదిక బ్రహ్మవాదినః. వైదికులు, బ్రహ్మవాదులు, మోక్షవాదులు వీళ్ళు మాత్రమే ఈ అంతరారాధన అనేది చేస్తారు. అలా అంతరారాధన చేసినటువంటి వాళ్ళు జీవన్ముక్తాశ్చరంత్యేతే త్రిషు లోకేషు సర్వదా. వీళ్ళు జీవన్ముక్తులై ముల్లోకములయందు కూడా సదా విహరిస్తూ ఉంటారు. వాళ్ళు అలా తిరుగుతూ ఉంటారు అని చెప్తాడు. జీవన్ముక్తాశ్చరంత్యేతే, లోక కళ్యాణం కోసము అని చెప్పి వీళ్ళు జీవన్ముక్తులై అలా ముల్లోకాలయందు సంచరిస్తూ ఉంటారు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అయితే ఆ పరమేశ్వరి అంతఃపూజ చేసేటటువంటి వాళ్ళ యందు మాత్రమే ఆసక్తి కలిగి ఉంటుంది. అంతఃపూజ చేసేటటువంటి వాళ్ళకి మాత్రమే ఆ పరమేశ్వరి ప్రత్యక్షమవుతుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఎందుకని అంటే ఈ కౌళులు, దిగంబరులు, ఇతిహాసులు, క్షపణికులు, వామకులు వీళ్ళందరినీ చెప్పామే. వీళ్ళకి పరమేశ్వరి యొక్క సాక్షాత్కారంతో పని లేదు. వాళ్ళకి కావాల్సింది ఏమిటి అంటే కేవలము లౌకికమైనటువంటి కోరికలు తీరటం, అంతవరకే. పరమేశ్వరి యొక్క సాక్షాత్కారం అనేది వాళ్ళకి అక్కర్లేదు. కానీ ఇక్కడ ఈ సమయవాదులు ఉన్నారే, సమయాచారులు, వీళ్ళకి కావాల్సింది ఏమిటి అంటే కోరికలు తీరటం అలా కాదు. వీళ్ళకి కావాల్సింది మోక్షం, పరమేశ్వరి యొక్క సాక్షాత్కారం అనేది కావాలి వీళ్ళకి. అందుకని లలితా సహస్రంలో 868వ నామం చెబుతూ ఉన్నాడు చూడండి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బాహ్య పూజ చేసేటటువంటి వాళ్ళకి ఆ పరమేశ్వర యొక్క సాక్షాత్కారం అనేది జరగదు అని చెప్పాడు. మరి ఎవరికి జరుగుతుంది అంటే అంతర్ముఖ సమారాధ్య, ఆత్మాభిముఖమైనటువంటి చిత్త ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ల చేత బాగుగా ఆరాధించబడేది, వాళ్ల యందు ప్రసన్నత కలిగి ఉండేటటువంటిది ఈ నామానికి అర్థం. ఇక్కడ అంతర్ముఖ సమారాధ్య, అంతర్ముఖులైనటువంటి వాళ్లతో ఆరాధించబడేది అని చెప్తూ ఉన్నాడు. వాళ్లే సమయాచారులు. పూజ అనేది రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి బాహ్య పూజ, రెండోది అంతఃపూజ. బాహ్య పూజ అంటే మామూలుగా మనం చేసేటటువంటి పూజ, ఇంట్లో మనం చేస్తూ ఉంటాం చూడండి. లమిత్యాది పంచపూజాం కుర్యాతు, పంచపూజలు చేస్తాం. లేదా షోడశోపచార విధిని అర్చన అనేది చేస్తాం. ఇవన్నీ కూడా బాహ్య పూజలు అనబడతాయి. ఎదురుకుండా ఒక విగ్రహాన్నో ఒక యంత్రాన్నో పెట్టుకుని ఆ యంత్రాన్ని పూజించడం అనేది. మరి అంతఃపూజ అంటే ఏమిటి? ఇక్కడ రెండోది ఉంది అంతఃపూజ అనేది. ఈ అంతఃపూజ అంటే మన శరీరంలోనే ఆ దేవతని భావన చేసి అర్చించటం. అంటే ఇక్కడ అహం బ్రహ్మాస్మి, నేనే పరమాత్మ స్వరూపాన్ని అని భావన చేయాలి.
నేనే పరమేశ్వర స్వరూపాన్ని అని భావన చేసి నాలో ఉన్నటువంటి ఆ పరమేశ్వర స్వరూపాన్ని నేనే అర్చించాలి. అంటే నన్ను నేనే అర్చించుకుంటూ ఉంటాను. అది ఇక్కడ జరిగేది ఈ అంతఃపూజ అంటే. నా శరీరంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వర స్వరూపం. పరమేశ్వర స్వరూపం అంటే ఎవరో ప్రత్యేకంగా కాదు, నేనే పరమేశ్వర స్వరూపాన్ని. కాబట్టి నన్ను నేను ఈ రకంగా అర్చన చేసుకుంటూ ఉంటాను. దీన్ని అంతఃపూజ అంటారు. ఈ అంతఃపూజ ఎలా చేయాలి అనేటటువంటి విషయం భావనోపనిషత్తులో చెప్పారు. భావనోపనిషత్తు అనేది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది అని గతంలో చెప్పుకున్నాం మనం. చూడండి, అది ఎందుకు ప్రాముఖ్యత కలిగింది అంటే ఇదిగో ఈ కారణాల వల్లే ఈ భావనోపనిషత్తు అనేది ప్రాముఖ్యత కలిగింది. ఏమిటిది? ఈ భావనోపనిషత్తులో శ్రీచక్రమే మానవ దేహము అని చెప్పాడు. మానవ శరీరమే శ్రీచక్రం అని చెప్పాడు. గతంలో చెప్పుకున్నాం మనం. శ్రీచక్రాన్ని గురించి చెబుతూ ఉన్నప్పుడు మానవ దేహమే శ్రీచక్రము, ఇందులో ఉన్నటువంటి నవావరణలు మానవ దేహంలో ఉన్నటువంటివేను అని చెప్పాం మనం. ఇక ఇప్పుడు ఇంకొక భాగంలో చెప్తూ ఉన్నాడు. అంటే ఈ ఉపనిషత్తు యొక్క చివరి భాగంలో చెప్తున్నాడు అంతఃపూజ చేయాలి అని. ఈ అంతఃపూజ అనేది ఎలా చేయాలి ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి. సలిలమితి సౌహిత్యకరణకం సత్వం ఉపనిషత్తు చెప్తూ ఉన్నాడు. అంటే ఉపనిషత్తులో ఇక్కడి నుంచి అంతర్యాగము అనేది వివరించబడుతూ ఉన్నది. బాహ్యమైనటువంటి వస్తువులన్నీ కూడా విషయ వాంఛలకు ప్రతీకలు. కాబట్టి అవన్నీ కూడా వదిలేయాలి. శరీరంలో ఉండేటటువంటి వస్తువుల చేతనే ఈ పూజ అనేది జరగాలి. ఈ మాట మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బాహ్య పూజ చేసేటటువంటి వాళ్ళు పూజా ద్రవ్యాలన్నీ కూడా సమకూర్చుకోవాలి. కానీ అంతఃపూజ చేసేటటువంటి వాళ్ళకి ఈ ద్రవ్యాలు ప్రత్యేకంగా ఉండవు. శరీరంలో ఉండేటటువంటి ఈ వస్తువుల చేతనే ఈ పూజ అనేది జరగాలి. ఇది ఇక్కడ అంతఃపూజ అంటే. ఇక్కడ పూజకి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే జలం, ముందు నీళ్లు కావాలి. అయితే ఈ నీళ్లు ఎక్కడున్నాయి? సాధకుడి శరీరంలో సత్వ, రజస్, తమో గుణాలు 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాల్లోనూ సాధకుడు ఏం చేయాలి అంటే రజోగుణం, తమో గుణం ఈ రెండింటినీ పూర్తిగా నాశనం చేసేయాలి. రజోగుణము, తమో గుణము ఈ రెండు కూడా పూర్తిగా తగ్గించేయాలి. పూర్తిగా నాశనం చేసేయాలి. చేసేసి మొట్టమొదటిది అయినటువంటి సత్వగుణాన్నే బాగా పెంపొందింపజేయాలి. ఇదే ఈ సత్వగుణం అంటేనే ఇక్కడ జలం. అందుకే ఇది చెబుతూ ఉన్నాడు. సలిలమితి సౌహిత్యకరణకం సత్వం. అంటే ఈ సత్వగుణము అనేటటువంటిదే ఇక్కడ జలము అని చెబుతూ ఉన్నాడు. ఇక ఆ పరమేశ్వర స్వరూపానికి మనం ఉపచారాలు చేయాలి. ఏమిటి ఈ ఉపచారాలు అంటే కర్తవ్యమకర్తవ్యం ఔదాసీన్యమితి వివేక భావనాయుక్త ఉపచార. బాహ్య పూజలో ఆ పరమేశ్వర స్వరూపానికి రాజోపచారాలు, మంత్రోపచారాలు, తంత్రోపచారాలు, దేహోపచారాలు, ఇట్లా అనేకమైనటువంటి ఉపచారాలు అనేవి చేస్తాం. అయితే అంతఃపూజలోకి వచ్చేటప్పటికీ ఉపచారము అని అంటే నిత్యము కానటువంటి వస్తువులన్నీ కూడా వదిలేయటం. ఇది అర్థం ఇక్కడ. ఉపచారము అంటే నిత్యము సత్యము కానటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేయాలి. ఇది ఇక్కడ ఉపచారము అంటే. బ్రహ్మ పదార్థం ఒక్కటే సత్యం కాబట్టి దాన్ని ఒక్కదాన్నే అట్టిపెట్టుకోవాలి. మిగిలినటువంటివన్నీ కూడా వదిలేయాలి. అయితే ఇక్కడ ఉదాసీన భావం కలిగి ఉండాలి. ఈ ఉదాసీన భావాన్ని తూష్ణీభావంగా అది రూపొందకూడదు. ఇది ఈ అంతఃపూజలో ప్రధానమైనటువంటి ఉపచారం. ఏమిటి అంటే బ్రహ్మ పదార్థం ఒక్కటే సత్యం కాబట్టి దాన్ని ఒక్కటే అట్టిపెట్టుకోవాలి. మిగిలినటువంటివన్నీ కూడా వదిలేయాలి. ఇది ఉపచారం. ఇక అనుపచారములు అని అంటాయి.
అంటే ఏమిటి? చెయ్యకూడనటువంటి పనులు. ఇందాకేమో ఉపచారము అంటే చేయాల్సిన పని ఏమిటి అని చెప్పాడు. ఇప్పుడు చెయ్యకూడనటువంటి పనులు ఏమున్నాయో చెప్తూ ఉన్నాడు. ఇవి అనుపచారాలు అంటారు. ఏమిటిక్కడ? అస్తి నాస్తి కర్తవ్యత అనుపచార. బ్రహ్మ ఒక్కటే సత్యం, అదే నిత్యమైనటువంటిది, అదే శాశ్వతమైనటువంటిది. కంటికి కనిపించనటువంటి మాత్రం చేత ఆ పరబ్రహ్మ స్వరూపము అనేది లేదు అని భావన చేయకూడదు. ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి సర్వ జీవరాశి యందు, అంటే 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి యందు కూడా ఆ పరబ్రహ్మ స్వరూపము అనేది ఉన్నది. అంతేగాని పరబ్రహ్మ నా కంటికి కనిపించలేదు కాబట్టి ఇది ఎక్కడా లేదు అని అనుకోకూడదు. పరబ్రహ్మకు ప్రత్యేకమైనటువంటి రూపమేం లేదు అక్కడ. నిరాకారము నిర్గుణ స్వరూపము అయినటువంటిది పరబ్రహ్మ. అంటే ఆకారం లేదు అని కాదు, అన్ని ఆకారములు తానే అయినటువంటిది పరబ్రహ్మ స్వరూపము. ఈ కారణం చేత పరబ్రహ్మ లేదు అని అనుకోకూడదు. ఒకవేళ అలా అని గనక మనం నా కంటికి కనిపించలేదు కాబట్టి పరబ్రహ్మ స్వరూపం లేదు అని అనుకుంటే అది నీ తెలివి తక్కువతనం అవుతుంది, నీ యొక్క తప్పు అవుతుంది, నీ యొక్క అపరాధం అవుతుంది. ఇది చేయకూడదు. ఇది అనుపచారము అంటే అది నీ తెలివి తక్కువతనం, నీ అపరాధం అవుతుంది. అదే అనుపచారం, చేయకూడనటువంటి పని. కాబట్టి ఉపచారం ఏమిటి అంటే బ్రహ్మ పదార్థం ఒక్కటే సత్యం కాబట్టి ఆ సత్యాన్నే అట్టిపెట్టుకోవాలి, బ్రహ్మ పదార్థాన్నే అట్టిపెట్టుకోవాలి, మిగిలిన వదిలిపెట్టేయాలి. పరబ్రహ్మ స్వరూపం కంటికి కనిపించినంత మాత్రం చేత అది లేదు అని మాత్రం నువ్వు భావన చేయకూడదు. ఇలాంటి భావన ఏమన్నా ఉంటే అది వదిలేయాలి ముందు. అది అనుపచారం, అది ఉండకూడదు నీకు. ఆ తర్వాత ఇక ఈ పరమేశ్వర స్వరూపాన్ని అర్చన చేయడానికి అర్చనా విధానానికి వస్తూ ఉన్నాం. చూడండి, అర్చన అనేది షోడశోపచార విధానంగా మనం ఈ పూజ అనేది చేస్తూ ఉంటాం కదా. ఈ ఉపచారాలన్నీ కూడా ఇప్పుడు చెప్తూ ఉన్నాడు ఈ ఉపనిషత్తులో. మొట్టమొదట ఆ దేవతను మనం ఆవాహన చేస్తూ ఉన్నాం. ఆ ఆవాహన చేయటం ఏమిటి అంటే బాహ్యాంతఃకరణానాం రూపగ్రహణ యోగ్యతాస్తి ఇది ఆవాహనం. దేహంలో బాహ్యేంద్రియాలు అంతరింద్రియాలు అని చెప్పేసి 2 రకాలైనటువంటి ఇంద్రియాలు ఉన్నాయి. ఆత్మ అనేది ఈ ఇంద్రియాల ద్వారానే ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి దేవతా స్వరూపాన్ని ఆవాహన చేయటము అంటే వాటి యొక్క దేవతా స్వరూపాన్ని, అంటే ఇంద్రియాల యొక్క దేవతా స్వరూపాన్ని ఆవాహన చేయటమే. ప్రతి ఇంద్రియానికి కూడా ఒక దేవత ఉన్నది అని గతంలో మనం చెప్పుకున్నాం కదా. ఆ ఇంద్రియముల యొక్క దేవతల్ని ఆవాహన చేయటమే ఇక్కడ ఆ దేవిని ఆవాహన చేయటము అని చెప్తూ ఉన్నాడు. ఆవాహన చేసిన తర్వాత దేవతకి ఒక ఆసనం మనం చూపించాలి. ఈ ఆసనం ఏమిటి? తస్య బాహ్యాంతఃకరణానాం ఏకరూప విషయగ్రహణం ఆసనం. శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము మొత్తం 14. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ 14. ఈ మొత్తము ఈ ఇంద్రియాలు 14 కూడా విభిన్నమైనటువంటి ధర్మాలు కలిగి ఉన్నాయి. ఆ ధర్మాలను బట్టి మన శరీరము అనేది నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ వీటన్నింటికి, అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము వీటన్నింటికీ ఉన్నటువంటి ఈ ధర్మాలని అరికట్టి, అంటే వాటన్నింటి కూడా మన వశంలోకి తీసుకుని సర్వము బ్రహ్మ పదార్థము అని భావించటమే ఆ పరమేశ్వర స్వరూపానికి మనం ఆసనం సమర్పించటము అని అంటూ ఉన్నాడు. ఇక పరమేశ్వర స్వరూపానికి ఇప్పుడు మనం పూజలో పాద్యం, అంటే కాళ్ళు కడుక్కోవడానికి నీరు. పాద్యం అంటే ముందు దేవతను ఆవాహన చేసిన తర్వాత ఆ దేవతను ఇక్కడ
ఆసనం చూపించి కూర్చోబెట్టి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇస్తామంటే మనమే కాళ్ళు కడుగుతాం, పాద ప్రక్షాళన చేస్తాం. ఏమిటి ఇక్కడ ఈ పాద ప్రక్షాళనము అంటే రక్త శుక్ల పదైకీకరణం పాద్యం. కాళ్ళు కడుక్కునేటటువంటి నీరు, ఇది పాద్యం అంటే. ఆ దేవి సాధకుడి యొక్క శరీరంలో ద్వాదశాంతంలో ఉన్నది అని మనం గతంలో చెప్పుకున్నాం. బ్రహ్మం అంటే ప్రకాశశక్తి ఆత్మశక్తిలో ప్రవేశించి శుక్ల బిందువు అవుతూ ఉన్నది. విమర్శ శక్తి శుక్ల బిందువులో ప్రవేశించి రక్త బిందువైంది. ఈ శుక్ల రక్త బిందువుల యొక్క కలయిక చేత మిశ్రమ బిందువు అనేది ఏర్పడింది. ఇప్పుడు రక్త బిందువు అంటే చంద్రుడు, శుక్ల బిందువు అంటే అగ్ని, ఈ రెండూ కలిసినటువంటి మిశ్రమ బిందువు అంటే సూర్యుడు. ఈ మిశ్రమ బిందువు నుంచి నాదం వస్తోంది. ఆ నాదం నుంచే కళలు అనేవి ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మిశ్రమ బిందు స్వరూపమైనటువంటి కామేశ్వరీ ద్వంద్వము యొక్క కుడికాలు శుక్లవర్ణమైనటువంటి ప్రకాశాంశ. కామేశ్వరులు ఇద్దరూ కూర్చున్నారు. ఇప్పుడు పరమేశ్వర స్వరూపం ఇది. ఈ పరమేశ్వర స్వరూపానికి కుడికాలు ఏమిటి అంటే ప్రకాశాంశ, ఇది శుక్లవర్ణంలో ఉంటుంది. ఎడమకాలు విమర్శాంశ, ఇది రక్తవర్ణంలో ఉంటుంది. కుడికాలేమో ప్రకాశాంశ శుక్లవర్ణంలో ఉంటుంది, ఎడమకాలేమో విమర్శాంశ, ఇది రక్తవర్ణంలో ఉంటుంది. ఈ రెండు పాదాలు ధ్యానం చేస్తూ వీటి మధ్యన భేదము ఏదీ లేదు అంటే ప్రకాశాంశ విమర్శాంశ రెండు ఒకటే, ఈ రెండింటి మధ్య భేదం లేదు అని మనం భావన చేయటమే ఆ పరమేశ్వర స్వరూపానికి పాద్యాన్ని సమర్పించటము. ఇది పాద్యము అంటే. ఇక పాద్యం అయిపోయిన తర్వాత అర్ఘ్యము అంటే చేతులు గడుపుకోవడానికి నీళ్లు. ఉజ్వల దామోదానుసంధానం అర్ఘ్యం. ఇక్కడ బయట నుంచి వచ్చిన తర్వాత శ్రమ తీరటానికి మనం ఏదో ఒకటి అల్పాహారం ఇస్తాం, లేదా తాగటానికి బయట నుంచి వచ్చిన వాళ్ళకి కాసిన మంచినీళ్ళు తాగండి ముందు అని నీళ్ళు ఇస్తాం. ఇది మనం చేసేటటువంటి పని. ఇక్కడ అర్ఘ్యము అంటే చేతులు కడుక్కోవడానికి ఇచ్చేటటువంటి నీళ్లు లేదా తాగటానికి ఇచ్చేటటువంటి నీళ్లు. మరి ఇక్కడ ఏమిటి అర్ఘ్యము అంటే అంతఃపూజలో ఆత్మయే శ్రీదేవి అని గ్రహించి బ్రహ్మానందానుసంధానం చేయటమే అర్ఘ్యప్రదానము అని చెప్తూ ఉన్నాడు. ఆ తరువాత ఆచమనము. ఆచమనము అంటే మంత్రం చెప్పి మన నోట్లోకి నీరు తీసుకుంటాం, దీన్ని ఆచమనము అని అంటాం. స్వచ్ఛం స్వతసిద్ధం ఇత్యాచమనీయం. ఆత్మస్వరూపమైనటువంటి దేవి స్వచ్ఛమైంది. ఆ స్వచ్ఛత అనేది స్వయం సిద్ధమైనటువంటిది అని గ్రహించాలి. ఇలా గ్రహించటమే, ఈ స్వచ్ఛత అనేది స్వయం సిద్ధమైనటువంటిది అని గ్రహించటమే ఇది ఆచమనము అని చెప్తూ ఉన్నాడు. ఆచమనం అయిపోయిన తర్వాత స్నానం. ఇక్కడ బాహ్య పూజలో కనుక అయినట్లయితే ఈ దేవతా విగ్రహానికి మామూలుగా జలంతో స్నానం చేయిస్తాం, అంటే నీళ్లతో స్నానం చేయిస్తాం, పంచామృత స్నానం చేయిస్తాం. ఇలా ఈ స్నానం అనేది చేయించడం అనేది జరుగుతుంది. కానీ అంతఃపూజలో ఇలా స్నానం అనేది విడిగా లేదు. అందుకే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు అంటే చిచ్చందమయీ సర్వాంగ ప్రణవగం స్నానం.
అంటే కుండలిని శక్తి ఆధార చక్రంలో నిద్రావస్థలో ఉంటుంది. సాధకుడు ప్రాణాయామం చేసి నిద్రావస్థలో ఉన్నటువంటి ఈ కుండలిని శక్తిని గనక నిద్ర లేపగలిగినట్లయితే అది గ్రంథి త్రయాన్ని భేదించుకుని షట్చక్రాల గుండా ప్రయాణం చేసి సహస్రారం చేరి తన నోటితో సహస్రదళ పద్మాన్ని కరిచిపట్టుకుంటుంది. అప్పుడు సహస్రారము అనేటటువంటి ఆ చంద్రమండలం నుంచి అమృత ధారలు అనేవి స్రవించి శరీరంలో ఉన్నటువంటి ఈ యోగి శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడీ మండలాన్ని తడుపుతాయి. ఈ రకంగా అమృత వర్షాన్ని కురిపించటమే ఆ పరదేవతకి స్నానం. ఈ అమృత వర్షం వల్ల శరీరం అంతా కూడా సమశీతోష్ణమవుతుంది. ఇక వస్త్రం, స్నానం అయిపోయిన తర్వాత వస్త్రాన్ని సమర్పిస్తాం. ఏమిటి ఈ వస్త్రము అంటే చిదగ్నిస్వరూప పరమానంద శక్తి స్ఫురణం వస్త్రం. వస్త్రము అంటే శరీరాన్ని కప్పుకోవడానికి ఉపయోగించేటటువంటిది. సాధకుడి శరీరంలో కాంతి అంతా కూడా ఆ పరాశక్తి యొక్క తేజస్సు నుంచే వచ్చింది. మన శరీరంలో కాంతి అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరమేశ్వర స్వరూపానికి ఉన్నటువంటి ఆ తేజస్సు నుంచే ఈ కాంతి అనేది వచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకుని బ్రహ్మానందం పొందటమే ఇదే వస్త్ర ప్రదానము అని చెబుతూ ఉన్నాడు. వస్త్రం ఇచ్చిన తర్వాత యజ్ఞోపవీతము అనేది ఇస్తాం మనం. ఈ యజ్ఞోపవీతాన్నే బ్రహ్మసూత్రము అని అంటారు. ఏమిటి ఈ యజ్ఞోపవీతము అంటే అసలు ఇక్కడ జగత్తంతా కూడా బ్రహ్మమయమని, ఈ జగత్తుకి సూత్రమైనటువంటి వాడు పరబ్రహ్మ కాబట్టి ఈ యజ్ఞోపవీతానికి బ్రహ్మసూత్రము అని పేరొచ్చింది. దేహంలో ఉండేటటువంటి నాడీ మండలంలో సుషుమ్నా నాడి అనేది ముఖ్యమైంది. ఈ సుషుమ్నా నాడినే బ్రహ్మనాడి అని కూడా అంటారు. అంతఃపూజలో ఈ సుషుమ్నా నాడినే బ్రహ్మసూత్రము అని భావన చేయాలి. గాయత్రీ మంత్రానికి ప్రతీక ఈ యజ్ఞోపవీతము అనేది. ఈ యజ్ఞోపవీతం ఎలా ఉండాలి ఏమిటి అనేది ఒక లెక్క ఉంది. ఏదో ఒక దారంతో చేసినటువంటి ఆ ఒక విధమైనటువంటి ఆ దండలాంటికి తీసుకొచ్చి మెడలో వేసుకోవటం కాదు యజ్ఞోపవీతం అంటే. 96 బెత్తల ప్రమాణం కలిగినటువంటి సూత్రం ఈ దారం. ఇది 96 బెత్తలు ప్రమాణం ఉండాలి. అలా దాన్ని తయారు చేసి దాన్ని 3 చుట్లుగా చుట్టాలి. ఇప్పుడు ఈ 3 చుట్లు చుట్టిన తర్వాత 2 చివరలు కలిపి మూడేయాలి. ఇందులో ఉన్నటువంటి సూత్రంలో 3 పోగులుంటాయి. 3 చుట్లు చుట్టాం కాబట్టి 3 పోగులుంటాయి. అయితే ఒక్కొక్క దాంట్లోనూ మళ్లీ 3 పోగుల చొప్పున ఈ దారాన్ని తయారు చేయాలి. ఇలా 3 ముడులు ఉన్నటువంటి యజ్ఞోపవీతాన్ని మనం తయారు చేసుకోవాలి. ఒక్కొక్క దాంట్లోనూ 3 వరుసల చొప్పున ఈ దారం తయారు చేస్తూ ఉన్నాం. దారం 3 చుట్టులుగా చుడుతున్నాం. అంటే 3 ముళ్ళు 9 ఉన్నది. ఒక్కొక్క ముడికి 9 పోగులున్నాయి. ఇలాంటివి 3 ముళ్ళు వేశాం కాబట్టి 3 × 9 27 పోగులు వస్తాయి మొత్తం ఈ యజ్ఞోపవీతంలో. 96 బెత్తలు ప్రమాణము అని అన్నాం కదా. ఈ 96 బెత్తలు ఏమిటి? ఇది మనకొచ్చే అనుమానం. ఈ 96 కూడా తత్వములు. ఇక ఇందులో చూడండి, 3 ఆవృత్తులు చుడుతున్నాము అన్నాం. ఈ 3 ఆవృత్తులు కూడా 3 గుణాలు, సత్వరజ తమో గుణాలు. ఇవే త్రిగుణాలు. దీన్ని
రెండు చివరలు కలిపి ముడి వేసాం, ఇట్లాంటి 3 ముళ్ళు ఉన్నాయి అన్నాం. ఈ 3 ముళ్ళు ఏమిటి అంటే 3 గ్రంథులు: బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి. ఈ 3 గ్రంథులు కలిపి బ్రహ్మముడి అని అంటారు. శరీరంలో ఈ మొత్తం యజ్ఞోపవీతంలో 27 పోగులు ఉన్నాయి అని ఇందాక చెప్పుకున్నాం మనం. ఈ 27 పోగులు ఏమిటి అంటే 27 రకాలైనటువంటి భేదములు కలిగినటువంటి జగత్తే ఈ యజ్ఞోపవీతము అని గుర్తు తెచ్చుకోవాలి మనం. ఇది ఇక్కడ బ్రాహ్మణులు యజ్ఞోపవీతాన్ని ధరించి కర్మలు చేస్తూ ఉంటారు. ఉపనయన సమయంలో ఈ యజ్ఞోపవీతాన్ని వేస్తారు. ఆ యజ్ఞోపవీతాన్ని ధరించినటువంటి వాడు ఈ కర్మలు చేస్తూ ఉంటాడు. మరి సన్యాసాశ్రమం స్వీకరించేటప్పుడు ఏమవుతుంది? యజ్ఞోపవీతాన్ని తీసేస్తాడు. అంటే కర్మ చేయాలి అంటే యజ్ఞోపవీతం అనేది మెళ్ళో ఉండి తీరాలి. యజ్ఞోపవీతం ఉంటేనే కర్మ చేయాలి, చేయటానికి అర్హత అనేది ఉంటుంది. మరి నేను కర్మ చెయ్యను అని నిశ్చయం చేసుకున్నప్పుడు యజ్ఞోపవీతాన్ని తీసేస్తాడు. సన్యసించినటువంటి వాడు కర్మ చేయడు కాబట్టి యజ్ఞోపవీతాన్ని విసర్జిస్తాడన్నమాట. అటువంటి వాడినే సన్యాసి అని అంటారు. అటువంటి సన్యాసి బ్రహ్మకాండను చేసేవాడు. బ్రహ్మకాండ అంటే సర్వకర్మ విముక్తుడు, అతడే జీవన్ముక్తుడు అని అర్థం. బ్రహ్మకాండ చేసేవాడు అంటే ఆ పరబ్రహ్మని మాత్రమే చింతించేటటువంటి వాడు, ఈ లోకంలో ఉన్నటువంటి కర్మ ఏది కూడా చేసేటటువంటి వాడు కాదు. సర్వకర్మ నుంచి విముక్తి పొందినటువంటి వాడు, జీవన్ముక్తుడైనటువంటి వాడు అని అర్థం. సుషుమ్నా నాడిలో సూక్ష్మనాడులు కలిసేటటువంటి చోటు ఒకటి ఉంటుంది, దాన్నే గ్రంథి అని అంటారు. అదే మనం చెప్పాను చూడండి, గ్రంథి త్రయమోన్నం: బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి. ఇది 27 సూక్ష్మనాడుల యొక్క సమూహం. అందుకే ఈ సుషుమ్నా నాడి అనేది యజ్ఞోపవీతం కన్నా కూడా సత్యమైనటువంటిది, సహజమైనటువంటిది. ఇదే ఇక్కడ కంఠసూత్రం. అంటే మనం పురుష దేవతను ఆవాహన చేస్తున్నప్పుడేమో యజ్ఞోపవీతం సమర్పయామి అంటాం. అదే స్త్రీ దేవత కనుక అయినట్లయితే యజ్ఞోపవీతం ఉండదు కాబట్టి దానికి కంఠసూత్రం సమర్పయామి అంటాం. అది ఏమిటి అంటే ఇదిగో ఇక్కడ ఈ సుషుమ్నా నాడి, ఇదే సత్యము, నిత్యమైనటువంటిది. ఇదే యజ్ఞోపవీతం లేదా కంఠసూత్రము అని చెప్తాం. ఇక దేవతకి ఈ యజ్ఞోపవీతము లేదా కంఠసూత్రము ఇచ్చిన తర్వాత వివిధ రకాలైనటువంటి ఆభరణాలు, ఇవన్నీ కూడా ముందు సమర్పణ చేస్తాం, అలంకారం చేస్తాం అన్నమాట. ఏమిటి ఈ ఆభరణాలు, అలంకరణలు అనేవి అంటే స్వవ్యతిరిక్త వస్తు సంగరహిత స్మరణం విభూషణం. సాధకుడు తాను కూడా పరబ్రహ్మ స్వరూపమే అని, మాయామోహం చేత మాత్రమే నేను మనిషిగా ఉన్నాను అనే మాట గ్రహించి, మాయా మొదలైనటువంటి వస్తువులతో, మాయ చేత సృష్టించబడినటువంటి వస్తువులతో తనకు ఏ రకమైనటువంటి సంబంధము లేదు అని నిశ్చయం చేసుకోవాలి. ఇలా నిశ్చయం చేసుకుని ఈ మాయ చేత సృష్టించబడినటువంటి వస్తువులన్నీ కూడా పరిచయం చేయాలి. ఇది దేవికి ఆభరణాలు సమర్పించటము అంటే. ఆ తర్వాత గంధం సమర్పణ చేస్తాం మనం. గంధం అంటే ఏమిటి ఇక్కడ? దీన్ని ఆ మంచి గంధము అని అంటాం. దీన్ని గనక మనం ఒంటికి రాసుకున్నట్లయితే సువాసన వస్తుంది అంటాం. సువాసనే కాదు, ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏమిటి అంటే రాసుకున్నటువంటి వాడికి పవిత్రత కూడా చేకూరుతుంది. సాధకుడి యొక్క సహస్రారంలో ఆ పరాశక్తి అనేది ఉంది. ఆ పరాశక్తి యొక్క కాంతితోనే అతడి యొక్క శరీరము అనేది అమితమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తుంది. ఈ మాట మనం గతంలో చెప్పుకున్నాం.
ఈ రకంగా జరగటం చేత సాధకుడు తాను ఎప్పుడూ కూడా పవిత్రుణ్ణే అనేటటువంటి భావాన్ని కలిగి ఉంటాడు. ఇక్కడ మనం గంధం ఎందుకు రాసుకుంటున్నాం? కేవలం సువాసన కోసమే కాదు, పవిత్రత కోసం కూడా. అది గంధాన్ని రాసుకోవడం అంటే. ఇప్పుడు ఏమంటున్నాడు సాధకుడు? తాను దేనివల్ల ప్రకాశిస్తున్నాడు అంటే ఆ పరమేశ్వరి యొక్క తేజస్సు వల్లనే ప్రకాశిస్తూ ఉన్నాడు. కాబట్టి నేను అత్యంత పవిత్రుణ్ణి అనేటటువంటి భావన కలిగి ఉంటాడు. ఇదే పరమేశ్వరికి మనం శ్రీచందనం సమర్పించటము అంటే. ఇక ఆ పరమేశ్వర స్వరూపాన్ని పూజిస్తాం మనం. అర్చన అంటే నానా విధాలైనటువంటి పువ్వులతో ఆ పరమేశ్వర స్వరూపాన్ని, ఆ భగవంతుడిని అర్చన చేయటం అనేది జరుగుతుంది. ఏమిటిక్కడ? సమస్త విషయాణం మననం స్థైర్యేణానుసంధానం కుసుమం. ఇంద్రియ వాంఛలకు లోను కాకుండా మనస్సుని ఆ పరబ్రహ్మమందే లయం చేసి సర్వము కూడా, ఈ జగత్తులో ఉన్నటువంటి సర్వము కూడా బ్రహ్మమయము అని తెలుసుకోవటమే ఇక్కడ ఆ పరమేశ్వర స్వరూపానికి పుష్పాలు సమర్పించటం. గతంలో మనం చెప్పుకున్నాం చూడండి. అహింస ప్రథమ పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, దయా క్షమా జ్ఞాన పుష్పం, పంచపుష్పం తతఃపరం. ఈ పరమేశ్వరుని మొత్తం 5 పుష్పాలతో పూజించాలి అని చెప్పుకున్నాం మనం. ఏమిటి అంటే అహింస, ఇంద్రియ నిగ్రహం, దయ, క్షమ, జ్ఞానం. ఇవి పంచపుష్పాలు. సాధకుడు అరిషడ్ వర్గాలు జయించి అహంకారము అనేటటువంటి ఆ పుష్పంతో పరమేశ్వరుని అర్చించాలి. అంటే ఈ స్థితిలో నేను అనేటటువంటి అహంకారం ఉండకూడదు, నాది అనేటటువంటి భ్రాంతి అనేది ఉండకూడదు. అహంకార మమకారాలు పూర్తిగా వదిలేయాలి. ఇది చేయవలసినటువంటి పని. ఇక పూజ అయిపోయిన తర్వాత ధూపం ఇస్తాం మనం. ఇక్కడ ధూపం అంటే ఏమిటి? తేషామేవా సర్వదాస్వీకరణం ధూప. సాధకుడు ఇంద్రియ చాపల్యానికి లోను కాకుండా ఇంద్రియాలన్నీ కూడా తన యొక్క స్వాధీనంలో ఉంచుకోవటాన్నే, అలా ఉంచుకోవటమే ధూపము. ఇది ధూపం అంటే. మరి దీపము అంటే ఏమిటి? బ్రహ్మ తేజస్సు అనేది వాయువుతో కలిసి జ్వాలగా ప్రకాశిస్తుంది. అది విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. సాధకుడి యొక్క శరీరం పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ యొక్క కాంతి పుంజాలతోనే ఈ సాధకుడి యొక్క శరీరం ప్రకాశిస్తూ ఉన్నది అనే మాట గతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు సాధకుడు ఆకాశాన్నే తన యొక్క శరీరంగా భావన చేసి శరీరంలో ఉన్నటువంటి ఆ పరాశక్తిని, అంటే ఆ చిత్కళని దీపంగా భావించటము, అదే దేవికి దీప సమర్పణ అని చెప్తూ ఉన్నాడు. ఇక పరమేశ్వర స్వరూపానికి నైవేద్యం. ధూపం దీపం అయిపోయింది కాబట్టి ఇప్పుడు నైవేద్యం. పూజానంతరం మనం భగవంతుడికి నివేదన అనేది చేస్తాం. ఏమిటి ఇక్కడ నైవేద్యం అంటే? సమస్త యాతాయాత వర్ణనం నైవేద్యం. ఇంద్రియ చాపల్యం లేకుండా విషయాలన్నీ కూడా పరమేశ్వరికి సమర్పించి, అంటే ఇంద్రియాలన్నీ కూడా పూర్తిగా జయించి బ్రహ్మాకార వృత్తితో ఉండటము, ఇదే ఇక్కడ నైవేద్యము అంటే. అంతకన్నా ఏం లేదు. ఇంద్రియాలన్నీ కూడా వశం చేసుకోవాలి, ఇంద్రియాలన్నీ కూడా జయించాలి. అలా జయించి బ్రహ్మాకార వృత్తితో ఉండటమే పరమేశ్వరికి నైవేద్యం సమర్పించటము అంటారు. ఇది
బ్రహ్మానందానుభవం. నైవేద్యం తర్వాత తాంబూలం సమర్పిస్తాం. తాంబూలం అంటే ఆకు, ఒక్క, సున్నం ఇవన్నీ కూడా మనం ఆ భగవంతుడి దగ్గర పెట్టి తాంబూలం సమర్పయామి అంటాం. మరి అంతఃపూజలో ఏం చేస్తారు? అవస్థాత్రయీకరణం తాంబూలం. ఇక్కడ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటటువంటి 3 అవస్థలు ఉన్నాయి. ఈ 3 అవస్థలే ఇక్కడ మనం చెప్పినటువంటి ఆకు, ఒక్క, సున్నం. ఈ 3 అవస్థల్ని తురీయ అవస్థలో విలీనం చేయాలి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు ఈ 3 అవస్థల్ని తీసుకెళ్లి తురీయంలో విలీనం చేయాలి. ఇదే తాంబూల సమర్పణ. ఇప్పుడు తాంబూలం కూడా ఇచ్చేసాం కాబట్టి పూజా విధానం పూర్తయిపోయింది. దేవుడికి, భగవంతుడికి మనం ప్రదక్షిణ చేయాలి. ఏమిటి ప్రదక్షిణ అంటే? మూలాధారాది బ్రహ్మ విలో పర్యంతం, బ్రహ్మరంధ్రాది మూలాధార పర్యంతం గతాగత రూపేణ ప్రాదక్షిణ్యం. శరీరంలో ప్రాణవాయువు ఆధార చక్రం దగ్గర నుంచి సహస్రారం దాకా, అలాగే సహస్రారం నుంచి ఆధార చక్రం వరకు సుషుమ్నా మార్గం గుండా తిరుగుతూ ఉంటుంది. ఈ రకంగా ఈ ప్రాణవాయువు సంచారం చేయటమే ఆత్మరూపంలో ఉన్నటువంటి ఆ దేవతకి మనం ప్రదక్షిణ అనేది సమర్పించటము అని అంటాం. దీనికే అజపారూపహంస అని పేరు. హకార సంజ్ఞ కలిగినటువంటి ఆ పరమేశ్వర స్వరూపం సకార సంజ్ఞ కలిగినటువంటి ప్రకృతితో కలిసి హంసరూపమైనటువంటి శబళ బ్రహ్మ రూపం చెందుతూ ఉన్నది. ఇప్పుడు ఈ శబళ బ్రహ్మ 9 ద్వారాలు కలిగినటువంటి మానవ శరీరము అనేటటువంటి పట్టణంలో ప్రవేశించి ఇంద్రియాలు, ప్రాణాలు, మనస్సు ఇవన్నీ కూడినటువంటిదై పంజరంలో బంధించబడినటువంటి పక్షిలాగా బయటికి వచ్చేటటువంటి ఉపాయము అనేది ఏమాత్రమో తెలియక ప్రాపంచికమైనటువంటి బంధనాలలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతూ ఉంది. అటువంటి హంస అనేటటువంటి ఈ జీవుడికి అగ్ని, చంద్రమండలాలే రెక్కలు. అంటే అగ్నిమండలం, చంద్రమండలం ఈ రెండే ఈ హంసకి రెక్కలు. ఓంకారమే శిరస్సు, జ్ఞాన నేత్రము అనేది ముఖం, హకార సకారాలే దీని యొక్క పాదాలు. హకారమేమో రుద్రబీజం, సకారం శక్తి బీజం. అందుకని ఇక్కడ హకార సకారములే దీని యొక్క పాదములు అని చెప్తూ ఉన్నాం. ఈ రకంగా హంస అనేటటువంటి ఈ జీవుడు పాలల్లో ఉన్నటువంటి నెయ్యిలాగా సమస్త ప్రాణికోటిని కూడా ఆశ్రయించి ఉన్నాడు. ఇక శరీరంలో సహస్రారము అనేటటువంటిది 8 దళాలు కలిగినటువంటి పద్మం. ఇందులో ఉన్నటువంటి ఒక్కొక్క దళంలోనూ చిన్న చిన్న రేకులు 125 చొప్పున ఉంటాయి. ఒక్కొక్క దళానికి 125 రేకులుంటాయి. ఈ రకంగా 8 దళాల యందు 8 × 125 1000 దళాలుంటాయి. అందుకే దీన్ని సహస్రదళ కమలము అని అంటారు. ఈ 8 దళాలు కూడా 8 దిక్కులకి తిరిగి ఉంటాయి. అయితే ఆ దళాలకి అలా తిరిగి ఉన్నప్పుడు వాటికి కొన్ని లక్షణాలు అనేవి ఉంటాయి. తూర్పు దిక్కు సద్బుద్ధి, ఆగ్నేయం నిద్ర దప్పిక, దక్షిణం క్రూరబుద్ధి, నైరుతి తాపం, పడమర విలాసం, వాయువ్యం నడవటము మొదలైనటువంటివి, ఉత్తరం
సురతమునందు ఆసక్తి, ఈశాన్యం ధనాన్ని దానం చేయాలి అనేటటువంటి తలంపు. ఇక పద్మాంతరాళంలో ఇహపరలోక విముక్తి అనేది ఉంటుంది. మరి కింజిల్కం ఏమిటి? ఇక్కడ తామరపులో ఉన్నటువంటి కేసరములు అని అంటాం చూడండి, దాన్నే కింజిల్కము అంటాం. ఈ కింజిల్కమే ఇక్కడ మెలకువ. తామర దుద్దు కళ. మరి ఆ దుంప అనేటటువంటిది నిద్ర. ఇక్కడ ఆత్మ అనేది ఏ క్షణానైతే ఈ సహస్రాన్ని వదిలిపెడుతుందో ఆ క్షణంలోనే ఈ ఆత్మ అనేది పరమాత్మలో లీనమైపోతుంది. అంటే ఆత్మ పరమాత్మ రెండూ కూడా ఒకటే అయిపోతాయి. ఇది ఇక్కడ చెబుతూ ఉన్నటువంటి ఈ ప్రదక్షిణము, ఈ సహస్రారం. ఇక నమస్కారం, తురీయావస్థ నమస్కార. దేవికి నమస్కారం చేయటము అంటే సాధకుడు తురీయావస్థను చేరటమే. అదే మనం సమర్పించే నమస్కారం. మరి బలిహరణము అన్నాం కదా, బలిహరణము అంటే ఏమిటి? దేహశూన్య ప్రమాతృతా నిమజ్జనం బలిహరణం. సాధకుడి యొక్క స్థూల శరీరము అనేది మాయతో కూడుకొని ఉంటుంది. సూక్ష్మ శరీరము అనేది జ్ఞానస్వరూపం. ఈ సాధకుడు జ్ఞానస్వరూపుడు కాబట్టి జీవాత్మను పరమాత్మయందు విలీనం చేసినట్లుగా భావించటమే. ఇదే ఇక్కడ మనం ఇచ్చేయండి బలి. దీన్నే బలి సమర్పణ అని అంటారు. ఇక ప్రతి చోట కూడా అర్చనా విధానం పూర్తయిపోయిన తర్వాత హోమము అనేది ఉంటుంది. మరి హోమము అంటే ఏమిటి? ఇక్కడ సాధకుడికి అహంభావము, జీవభావము, పరబ్రహ్మ స్వరూపము. అంటే ఈ పరబ్రహ్మ అహంభావం ఉంటుంది. ప్రతివాడికి కూడా అహంభావం అనేది ఉంటుంది, జీవభావం ఉంటుంది, పరబ్రహ్మ స్వరూపం ఉంది లేదు అనేటటువంటి ద్వైతీభావం కూడా ఉంటుంది. పరబ్రహ్మ స్వరూపం ఉన్నది అని ఎంత నమ్మినప్పటికీ ఒకానొక సమయంలో ఎప్పుడో ఒకప్పుడు అనుమానం వస్తుంది. ఉన్నావా, అసలున్నావా అని చెప్పేసి అనుమానం అనేది వస్తుంది. నువ్వుంటే ఏమైపోయినావయ్యా, నువ్వు ఎందుకు నాకు ఏ రకమైనటువంటి ఇవి కూడా చూపించడం లేదు, నువ్వు ఉన్నావు అనేటటువంటి సాక్ష్యం ఏది చూపించడం లేదు అని సాధకుడు గోల పెడుతూ ఉంటాడు. కాబట్టి ఉన్నదా లేదా అనేటటువంటి ఈ ద్వైతీభావం, అంటే ఇక్కడ అహంభావం, జీవభావం, పరబ్రహ్మ స్వరూపం ఉన్నదా లేదా అనేటటువంటి ద్వైతీభావం, ఇవన్నీ కూడా ఇక్కడ మనం వదిలివేయాలి. ఎక్కడ? జ్ఞానము అనేటటువంటి అగ్నిలో ఆహుతి చేయాలి. ఈ మూడింటిని జ్ఞానము అనేటటువంటి అగ్నిలో ఆహుతులుగా వేయాలి. ఇదే హోమం అంటే. ఇక ఆఖరుగా పరమేశ్వర స్వరూపాన్ని ధ్యానం చేస్తాం మనం. ఇలా ధ్యానం చేయటము అంటే ఏమిటి? ఇక్కడ స్వయం తత్పాదుకా నిమజ్జనం పరిపూర్ణ ధ్యానం. సాధకుడు తాను దేవి యొక్క పాదముల నుంచి వచ్చేటటువంటి తేజస్సులో విలీనమైనట్లుగా తచ్చి ఆ పరమేశ్వర స్వరూపం నుంచి కాంతులు అనేవి ప్రసరిస్తూ ఉన్నాయి. ఆ పరమేశ్వరి యొక్క పాదాల నుంచి ఈ కాంతులలో తాను కూడా విలీనమైపోయాడు అని ఇలా భావన చేయాలి. తాను కూడా ఆ తేజస్సులో ఒక భాగమేను అని భావన చేయాలి. సర్వము పరబ్రహ్మమయము అని భావన చేయాలి. ఇదే పరిపూర్ణమైనటువంటి ధ్యానము. ఈ రకంగా ఈ సాధకుడు గనక చేస్తే బ్రహ్మత్వం సిద్ధిస్తుంది అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఏవం ముహూర్తత్రయం భావనాయుక్తో భవతి తస్య దేవతాత్మైక సిద్ధి. ఈ విధంగా ఈ సాధకుడు తనను తాను పరబ్రహ్మ స్వరూపంగా భావించి
కేవలము 3 ముహూర్తాల కాలం ఆ దేవి యందు మనస్సును లగ్నం చేసిన వాడైనట్లయితే 3 ముహూర్తాలు గనక ఆ పరమేశ్వర స్వరూపంతో తన మనస్సును లగ్నం చేయగలిగితే తాను సాక్షాత్తు ఆ పరమేశ్వరితో ఐక్యత పొందుతాడు. దీన్నే బ్రహ్మత్వం సిద్ధించటము అని అంటారు. సరే, బాగుంది. ఇంత కష్టపడి ఇప్పుడు ఈ అంతఃపూజ అనేది చేశాం మనం. ఇంత అంతఃపూజ చేస్తే ఫలితం ఏమిటి? ఏమిటి ఫలితం వస్తుంది సాధకుడికి? అదే చెబుతూ ఉన్నాడు ఇక్కడ ఆఖర్లో. చింతిత కార్యాణ్యత్యేన సిద్ధ్యంతి సయేవ శివయోగీతి కచ్యత ఇత్యుపనిషతు. ఈ విధంగా అంతఃపూజ గనక చేసినట్లయితే అతడి కోరికలన్నీ కూడా అప్రయత్నంగానే నెరవేరుతాయి అని చెబుతూ ఉన్నాడు. చింతిత కార్యాణ్యత్యేన సిద్ధ్యంతి. ఆయన ఏ కోరికలైతే కోరుతూ ఉన్నాడో అవన్నీ సిద్ధిస్తాయి అంటున్నాడు. అంతరారాధన చేసేటటువంటి వాడు ఏ కోరికలు కోరతాడు? వీళ్ళు మోక్షవాదులు అని గతంలోనే చెప్పుకున్నాం మనం. కాబట్టి తనకి మోక్షం కావాలి, తన జీవాత్మ పరమాత్మలో లీనమైపోవాలి. ఇదే ఆయన కోరుకునే కోరిక. ఈ కోరిక సిద్ధిస్తుంది అని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, సయేవ శివయోగీతి గచ్చత ఇత్యుపనిషతు. అతడు సాక్షాత్తు శివయోగి అవుతాడు. అంటే అతడే శివస్వరూపం అవుతాడు. ఎప్పుడైతే ఇతడి కోరిక సిద్ధించిందో ఇతడి జీవాత్మ పరమాత్మలో లీనమైపోతూ ఉన్నది. అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అయిపోయినాయి. అంటే ఆం బ్రహ్మాస్మి, తానే పరబ్రహ్మ స్వరూపం అవుతున్నాడు. బ్రహ్మ విద్బ్రహ్మయో భవతి. పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి తెలుసుకున్నటువంటి వాడు ఆ పరబ్రహ్మ స్వరూపమే అవుతూ ఉన్నాడు. ఇదే ఇతడికి వచ్చేటటువంటి ఫలితం. అదే ఇక్కడ మోక్షం. కాబట్టి ఈ రకంగా ఈ అంతరారాధన, దీన్నే అంతర్యాగము అని కూడా అంటారు. ఈ అంతరారాధన చేసినటువంటి వాడికి, ఈ యోగికి, అతని యొక్క కోరికలన్నీ తీరతాయి. కోరికలు తీరటము అంటే అతడికి మోక్షము అనేది సిద్ధిస్తుంది. అతడు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం అవుతాడు అని ఈ భావనోపనిషత్తులో చెప్పబడింది. ఇది ఇక్కడ అంతరారాధన అంటే. ఈ రకంగా పరమేశ్వరుని అర్చించటమే సమయమత రహస్యము. ఇది ఇంకో రహస్యం అన్నమాట.